బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీకి ఏకైక అజెండాగా మారిపోయిందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పసా లేదని సుప్రీంకోర్టే చెప్పిందని తెలిపారు. సుప్రీంకోర్టు చెప్పడమే కాకుండా కేసును కూడా కొట్టేసిందని అన్నారు. సుప్రీంకోర్టు చెప్పినా రేవంత్ రెడ్డి సర్కార్ నోటీసులు ఇవ్వడమేంటని మండిపడ్డారు. ఇక రేవంత్ రెడ్డి భావమరిది సుజన్ రెడ్డికి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని బయటపెట్టినందుకే రేవంత్ సర్కార్ డ్రామాలు ఆడుతోందని కేటీఆర్ విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని అన్నారు. హరీష్ రావును చూసి రేవంత్ సర్కార్ కు వణుకు పుడుతోందని వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అన్నారు. ఇక చట్టం న్యాయస్థానాలపై తమకు పూర్తిగా గౌరవం ఉందని కేటీఆర్ తెలిపారు. ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. బెదిరింపులకు బీఆర్ఎస్ నేతలు భయపడరని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామన్నారు. వీళ్ళు మర్చిపోతున్నారు. హరీష్ రావు గారు అంటే ఎవరు? హరీష్ రావు గారు మీ మొత్తం క్యాబినెట్నే అసెంబ్లీలోనే ఫుట్బాల్ ఆడుకున్నాడు కదా. మీకు సబ్జెక్ట్ రాదు, మీకు తెలియదు పీకది. ఆయనతోనే అసెంబ్లీనే అందరి ముంగట్నే తిట్లు పడ్డారు. మీరు 8 మంది మంత్రులు దెబ్బలు పడ్డారు. మీరు అట్లాంటి ఆయన ఇయ్యాలన్నట 5-6 పోలీస్ అధికారుల మీద కూర్చోబెడితే ఏం ఫరక పడుతుంది? మీ మంత్రులనే ఫుట్బాల్ ఆడిండు. ఈ పోలీస్ అధికారులు ఎంత అంటే నాకు అర్థం కాదు. చేయని తప్పుకు ఏదో పనికి మళ్ళీ కేసు పెట్టి ఇబ్బంది పెడతాం అనుకుంటే భయపడతామా? ఎవరు భయపడతారు? ఎందుకు భయపడతాము? అయినా సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదు, ఏదో పనికి మాలిన కేసును కొట్టేస్తే సిగ్గులేదా రేవంత్ రెడ్డి? బుద్ధి జ్ఞానం ఉందా అసలు నీకు? ఇట్లా చేయొచ్చునా? ప్రభుత్వం నడపవయ్యా అంటే నీకు ఏమి చెప్పొచ్చినావు అధికారంలోకి? నువ్వు 6 రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రాగానే, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే దోపిడీ స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫిబ్రవరి 24 నుంచి స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 20 రోజు ఎంక్వైరీ డేటు ఒక 385 కోట్లది టెండర్ పిలిచిండ్రు. అప్పుడు ఇంకా ఈ సైట్ విజిట్ పెట్టినట్టు లేరు, అందుకే అప్పుడు కూడా లెస్లనే పోయింది. తర్వాత ఇంకొక టెండర్ పిలిచిండ్రు మేలో, అది కూడా లెస్లనే పోయింది. గోదావరి ఖని RGOC1, RGOCP3 మైన్, ఈ రెండు కూడా ఇంకా అప్పటికి దిక్కుమాలిన దంద మొదలు కాలే. ఆడికెళ్ళి మొదలైంది కథ. ఎప్పుడు 24కి వెళ్ళి 24 జూన్కి వెళ్ళి మొదలైంది. ఫస్ట్ టెండర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే విక్రమ్ రెడ్డి అన్నట్టు ఆయన కాంట్రాక్టరు, తర్వాత సృజన్ రెడ్డి, దీక్షిత్ రావు, G వెంకటేశ్వర్ రెడ్డి, తర్వాత CH సుశాంత్, సుధీర్ హీరాలాల్ ధోలు, వీళ్ళందరూ కలిసి రింగ్ అయ్యి మొత్తానికి ఇప్పటికీ 7 టెండర్లు అన్నీ కూడా ఎక్సెస్ బేసిస్లో ఇదే సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనే అడ్డమైన నిబంధన పట్టుకొని, అంటే కాంట్రాక్టర్ సైట్కు రావాలి, వస్తేనే సింగరేణి సర్టిఫికేట్ ఇస్తుంది. తప్పన కాంట్రాక్టర్ నేను బిడ్ వేస్తా అంటే సర్టిఫికేట్ ఇయ్యేది. సృజన్ రెడ్డి ఫోన్కు ఆయన బెదిరింపులకు లొంగకపోతే వినకుండా ఎక్సెస్ ఇప్పటికీ గతంలో -10, -22లో పోయిన టెండర్లు ఇవాళ డైరెక్ట్గా సృజన్ రెడ్డి కంపెనీకి 207 కోట్ల కాంట్రాక్టు +12%కి వచ్చింది. శోధా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ సృజన్ రెడ్డిది, అలా భార్య పేరు ఉంటుంది అందులో. ఇది వాస్తవమా కాదా దయచేసి మీరు తెలుసుకోండి. కాపీ కూడా మీ అందరికీ ఇస్తాను, మీరు కూడా తెలుసుకోవచ్చు. అట్లాగే వీళ్ళందరూ ఇప్పుడు GVR, CH సుశాంత్, దీక్షిత్, అంతా ఒక రింగు ముఠా. ఇది ఈ ముఠాకి నాయకుడు సృజన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బావమరిది, వీళ్ళందరూ కలిసి వేసిన రింగు టెండర్లు. ఇది నిన్న హరీష్ రావు గారు బయట పెట్టిండు. ఏమన్నాడు హరీష్ రావు గారు నిన్న? 9 ఒక్కటే రద్దు చేస్తే సరిపోదు బట్టి గారు, మరి నీకు తెలియకుండా జరుగుతున్నాయి ఇవన్నీ, ఇవి కూడా రద్దు చేస్తావా లేదా అన్నాడు. దాంతోనేంది ప్రభుత్వం లిక్కిపడ్డది. ఓహో మా దొంగ